గైస్ ఇది వచ్చేసి 4K 60 fps బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ అనమాట. సో ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఐక్యూ చాలా అంటే చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ప్రీవియస్ ఐక్యూ మొబైల్స్ లో వీడియో తీసేటప్పుడైతే మనకు కొంచెం ఇష్యూస్ ఉండేది, కలర్స్ ఓవర్ బూస్ట్ చేసేటివి, లేకుంటే ఇంకొకటి కొంచెం ఇష్యూ అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేబీ ఇది సెన్సార్ అండ్ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ కావచ్చు. సో ఫైనల్లీ అయితే మన బీస్ట్ అయితే వచ్చేసింది అనమాట, ఐక్యూ 12 మోటార్ స్పోర్ట్ ఎడిషన్. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసేసి జస్ట్ ఫోటో శాంపిల్స్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడదాం అండ్ వీలైతే లాంగ్ టర్మ్ రివ్యూ చూద్దాం మొబైల్ మన దగ్గర ఉంటే. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ కోసం పర్చేస్ చేశాను. అక్షరాల 55,990 అయితే పడుతుంది. 16GB 512GB వర్షన్. సరే ఇది వచ్చేసి దీనికి వచ్చేసి టెంపర్లెస్ అన్నట్టు ఇది కూడా బుక్ చేసాం. సో ఇది మనం తర్వాత దీని గురించి చూద్దాం ఫిట్ చేసాక. సో ఫస్ట్ మనకి ఐక్యూ 12 గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ బాగా పబ్లిసిటీ ఎక్కువ ఉన్న ఫోన్ అనమాట. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. ఈసారి వీళ్ళు దీంట్లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా తీసుకురావడం వల్ల మనకి ఇంకొంచెం అదనపు ఆకర్షణ అయితే అయిందనమాట. ఒకసారి స్నాప్ పెట్టాం. బాక్స్ అయితే ట్రెడిషనల్ ఐక్యూ బాక్స్ లాగే ఉంది. వీళ్ళు దీంట్లో కొత్తగా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు, అంటే కొత్తగా ఏం ట్రై చేయలేదు. జస్ట్ ఇది నార్మల్గా వచ్చే ఐక్యూ బాక్స్ అనమాట. ఇక్కడ సిఓసిల్ని అయితే ఇచ్చిందనమాట. అండ్ మనకి ఇక్కడ ఐక్యూ 12. సో దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువ పెట్టున్నారు, బట్ అదంతా మనకు అనవసరం. మనకి ఎంత కాస్ట్ వచ్చింది అదే మనకు అవసరం. ఇక అన్బాక్సింగ్ అంత గొప్పగా అయితే ఏం లేదు, లైక్ అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. ఇది అసలు చాలా హార్డ్గా ఉంది. పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఫోనే ఉంది. ఫోన్ ఇంతకు ముందులో బల్కీ కాకుండా కొంచెం ప్రీమియంగా లైట్ వెయిట్ తీసుకొచ్చారు. ఫస్ట్ పట్టుకోగానే ఒక రకంగా ఉంది ఫీలింగ్. అండ్ తీసేస్తే మనకి దీని యొక్క క్యూఆర్ కోడ్స్ ఐఎంఐ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బాక్స్లో సో వీళ్ళ ఐక్యూ బ్రాండింగ్ అయితే ఓకే మోటార్ స్పోర్ట్స్, ఇది బిఎండబ్ల్యూతో కొలాబరేషన్ కదా, ఇది ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, అలాగే కేస్ ఇచ్చారు. సో ఫైనల్లీ ఇది నాకు బాగా నచ్చిన విషయం కేస్ అనేది. కేస్ ఇవ్వడం చాలా వరకు బెస్ట్ ఇప్పటికి కూడా, కొన్ని కంపెనీస్ ఇవ్వట్లేదు. అన్నిట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే దీంట్లో ఉంది. ఈసారి టైప్-C టైప్-C పీడీ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ కమ్స్ టు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇదే నాకు దీంట్లో బాగా నచ్చింది. సో ఆ బడ్జెట్లో 8 Gen 3తో 120 వాట్తో ఇది ఒక్క ఫోనే. ఫ్యూచర్లో వస్తాయో లేదో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇండియాలో కూడా ఇది ఒక్క ఫోనే అనమాట. కంటెంట్ అయితే ఇది. దీన్ని అయితే పక్కన పెట్టేసి మొబైల్ అయితే అన్రాప్ చేద్దాం. నాకైతే ఈ ఫోను కెమెరా బంపే నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. సో ఎందుకంటే ఈ కెమెరా పంపు మరీ పైకి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇంకొంచెం ప్రీమియంగా ప్యాకింగ్ ఇస్తే బాగుండు. చాలా ఇబ్బందిగా ఉంది, అన్నీ చాలా హార్డ్గా ఉన్నాయి ఓపెన్ చేయాలంటే. కెమెరా పంపు టూ హై అన్నట్టు ఉందన్నమాట. బట్ నాకైతే ఈ మ్యాట్ ఏజీ గ్లాస్ అయితే చాలా బాగా నచ్చింది. వైట్ కన్నా ఇది నాకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. దీంట్లో అయితే వీళ్ళు మనకి బిఎండబ్ల్యూ బ్రాండ్ అయితే ఇవ్వలేదు, వైట్ దాని మీద మాత్రం వస్తుంది. సో మనకి ఫోన్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే కాదు. సో మనకి 6.78 ఇంచెస్ ఫ్లాట్ డిస్ప్లే అనమాట. మనకి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ మనకి ప్రీమియం క్వాలిటీ మెటల్. మనం పెట్టిన 50,000కి ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీరైతే 100% సాటిస్ఫై అవుతారు. ఆ ప్రైస్ పాయింట్కి వీళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది చాకోబార్ డిజైన్ అని చెప్పొచ్చు. ఒకసారి కేసు వేసి చూద్దాం. కేసు వేసి చూస్తే కూడా ఫోను ఓకే, మనకు పెద్ద వెయిట్ అనిపించట్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ అయితే పవర్ బూట్ అయితే ఆన్ చేద్దాం. సో ఫస్ట్ బూట్ మనకి ఐక్యూ 5G అని పడింది. ఇక్కడ ఐక్యూ 12 5G అని పడలేదు, జస్ట్ ఐక్యూ 5G అని పడింది. సో ఐక్యూ 12 అయితే బాగుండేది, రికగ్నేషన్ బాగుండేది అనమాట. అండ్ మనకి ఐక్యూ 5G అనే పడుతుంది. చాలా స్పీడ్గా బూట్ అయింది గాయస్, చాలా అంటే చాలా స్పీడ్గా బూట్ అయింది. సో మనకు పెద్ద బ్లోట్వేర్ కూడా ఏం లేదు, చాలా స్పీడ్గా బూట్ అయింది. అండ్ మనకి డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే టచ్ చేసినప్పుడు మంచి టచ్ ఫీల్ అయితే, టచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ అన్నీ అలాగే ఉంటాయి, తర్వాత దీని మందాలు చూద్దాం. ఒకసారి దీని యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. లైక్ దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ ఇవన్నీ. బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వీళ్ళు 3000 nits పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. అది మనకి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే అనమాట, లైక్ అది ఎండలో ఉన్నప్పుడే. బట్ అంత బ్రైట్నెస్ అయితే ఉండదు, అది పీక్ అనమాట. సో ఎవ్రీ టైం పీక్ బ్రైట్నెస్ మనం అయితే పెట్టలేం కదా. సో ఒకసారి ఇక్కడ అబౌట్ ఫోన్లో చూస్తే మనకి హైలైట్ ఏంటంటే ఇక్కడ 16GB 32GB ర్యామ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 16GB నార్మల్ అండ్ 16GB వర్చువల్ ర్యామ్, 512GB ఇంటర్నల్ మెమరీ, 3.3 GHz 8 Gen 3 ప్లాట్ఫామ్తో ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ Q1 అయితే అది కూడా ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. Android 14 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్.
ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ ఉందన్నమాట. సో మనం ఒక్కసారి వైఫై కనెక్ట్ చేసి ఏదైనా అప్డేట్స్ ఉన్న November 1, 2023 సెక్యూరిటీ ప్యాచ్ కూడా లేటెస్ట్ ఉంది. సో ఒక్కసారి మనం ఫోన్ అయితే వైఫై కనెక్ట్ చేసి మిగతా సెటప్ ఫింగర్ ప్రింట్ అవన్నీ సెట్ చేసి ఒకసారి మళ్ళీ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్లో కలుస్తాం. మనకు ఫోన్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. కాకపోతే దీంట్లో ఇచ్చిన పౌచ్ ఫింగర్ ప్రింట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో మనకైతే ఇది వేసిన ఒక 10 నిమిషాలకే గబ్బులు వేసిపోయింది అనమాట. అండ్ ఫోన్ అవుట్లుక్ కానీ అండ్ అవుట్డోర్ యూస్ చేయాలన్నా కానీ చాలా హెవీ బ్రైట్నెస్ అయితే ఉంది. చాలా క్లియర్గా ఉంది, విజిబిలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఎక్స్ట్రా బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంది. అక్కడ మనకి 3000 నిట్స్ వరకు అయితే తీసుకెళ్తుంది అనమాట బ్రైట్నెస్ని. సో ఫస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్లాట్ ఇచ్చారు. డిస్ప్లే ఫ్లాట్ ఇవ్వడం వల్ల టెంపర్ లాస్ పెద్ద టార్చర్ అనమాట మామూలు కర్వ్ డిస్ప్లేస్కి. దీంట్లో ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళు కాస్ట్ కటింగ్ అయినా కూడా డిస్ప్లే LTPO డిస్ప్లే ఇచ్చేసి మనకి కాస్ట్ కటింగ్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఇచ్చేసారనమాట. బాగుంది మొత్తానికైతే ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ అంతా కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంది. మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదు. ఇట్స్ లైక్ 190-200 గ్రామ్స్ మధ్యలో అయితే ఉంది. పౌచ్ చేసినా కూడా 200 గ్రామ్స్ అంతకుమించి అయితే వెయిట్ లేదు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారు. సో ఒకేది ఇక్కడ వెయిట్ పెట్టకుండా సో కొంచెం ఈవెన్గా వెయిట్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది నాకు ఈ ఫోన్లో బాగా నచ్చింది. ఇకైతే బ్యాక్ చూస్తే మాత్రం పౌచ్ తీసాక సో మనకి బ్యాక్ అయితే ఇది మెటాలిక్ లైక్ మొత్తం కూడా మ్యాట్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా లెన్స్ అయితే తొందరగా డస్ట్ పడుతున్నాయి, ఎందుకంటే చాలా హెవీ లెన్స్ ఇచ్చారు. 100x జూమ్ అని పెట్టినారు. కొంచెం డస్ట్ అయితే తొందరగా చేరుతుంది అనమాట. ఇక మనకి సైడ్ ఫ్రేమ్ ఇదంతా కూడా ఫ్లాట్, అంటే మనకి ఫ్లాట్ ఫ్రేమ్ ఇవ్వడం వల్ల చేతిలో పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. పెద్ద హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు, చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఇక టాప్లో మనకి ఒక స్పీకర్ ఇచ్చారు. తర్వాత దీనికి ఎయిర్ బ్లాస్టర్ కూడా ఇచ్చినారు. అండ్ బాటంలో ఒక స్పీకర్ ఇచ్చారు, Type-C పోర్టు. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది. సిమ్ టూల్ అయితే దీంట్లో డ్యూయల్ 5G అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి వాల్యూమ్ రాకర్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ యాంటీనా ఏదైతే మనకి లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన కెమెరా బంప్ అయితే కొంచెం పైకి వచ్చింది, బట్ ఖచ్చితంగా యూనిక్ డిజైన్ అనమాట. కంపేర్ టు ప్రీవియస్ యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా మీరు దీనికి ఇంప్రెస్ అయితే అవుతారు. ఇక డిస్ప్లే అయితే సూపర్ బ్రైట్, నో ఇష్యూస్. సో మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది, LTPO ప్యానల్. కానీ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫుల్ HD ప్లస్, అంటే ఫుల్ HD కంటే ఎక్కువ అండ్ 2K కంటే తక్కువ అనమాట రెజల్యూషన్. సో అది కొంచెం దీంట్లో 2K డిస్ప్లే ఇచ్చింటే ఇంకా బాగుండేది. బట్ ఓకే, మంచి క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారు. అక్కడ వరకు అయితే హ్యాపీ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం బిందాస్ అని చెప్పొచ్చు. బట్ ఫోన్ అయితే ఇక్కడ నేను చేతిలో పట్టుకున్నా కూడా వామ్ అయిపోతుంది. సో ఆ హీట్ని అయితే మీ చేయి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఇదైతే కొంచెం వామ్ అవుతుంది. మరి ఇది ఇలా ఉంటుందా లేకుంటే దీంట్లో ఏదైనా హీటింగ్ ఇష్యూ ఉందో మనం ఫర్దర్గా చెక్ చేద్దాం. సో గైస్ దీంట్లో 4K HDR వీడియో ప్లే అవుతుంది అనమాట. సో చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఫుల్ బ్రైట్నెస్ మోడ్లో ఉంది. అండ్ మనకి మోర్ దెన్ ఎనఫ్ డిస్ప్లే స్మూత్గా ఉంది. సో చాలా మన కంటికి కూడా అంత హై స్ట్రెయిన్ అయితే తీసుకురావట్లేదు అనమాట. సో డిస్ప్లే పరంగా అయితే నాకు బాగా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే మాత్రం మనం పెట్టిన బడ్జెట్లో మాత్రం కిరాక్ అని చెప్పొచ్చు. గైస్ ఇది 3x వీడియో అనమాట. 3x వీడియో మనమైతే ట్రీ మీద అయితే అప్లై చేసాము. సో మనకి ఫుటేజ్ స్టేబుల్గా ఉంది, కొంచెం షేక్ ఉంది, బట్ ఇట్స్ మేనేజబుల్. మీరు హ్యాండ్ ట్రైప్యాడ్ కానీ వాడితే మేనేజబుల్. సో మంచి బొకే తీసుకుంటుంది. సో న్యాచురల్ బొకే వస్తుంది అనమాట. సో ఎలా ఉందో ఒకసారి చూడండి. మనకి ట్రీస్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ టు న్యాచురల్. చాలా వరకు బూస్టెడ్ కలర్స్ని అయితే ఆపేసి క్లోజ్ టు న్యాచురల్ అని చెప్పొచ్చు. మంచి కలర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మనకి 3x జూమ్ చేస్తే లాస్లెస్గా అయితే మనం వీడియో అయితే షూట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట క్లారిటీ. గైస్ ఇది వచ్చేసి 4K 60fps బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ అనమాట. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే IQ చాలా అంటే చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ప్రీవియస్ IQ మొబైల్స్లో వీడియో తీసేటప్పుడైతే మనకు కొంచెం ఇష్యూస్ ఉండేది, కలర్స్ ఓవర్ బూస్ట్ చేసేటివి, లేకుంటే ఇంకొకటి కొంచెం ఇష్యూ అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేబీ ఇది సెన్సార్ అండ్ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. HDR బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది, లైట్స్ని బాగా తీసుకుంటుంది. సో వీడియోలో అయితే చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ మెయిన్ సెన్సార్ అయితే మీరు హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఆ బడ్జెట్లో అయితే సో చాలా మంచి అవుట్పుట్ వీడియో అయితే వస్తుంది. నేను సర్ప్రైజింగ్ IQలో ఇటువంటి వీడియో చూడడం నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేశారనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. గైస్ ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ 4K 60fps వీడియో అనమాట. సో మనకి మెయిన్ సెన్సార్
చాలా మంచి పనితనం చూపిస్తుంది. సో అల్ట్రా వైడ్ ఎలా ఉందో చూడండి, సేమ్ సిచ్యువేషన్, సేమ్ లొకేషన్ అండ్ సేమ్ వాకింగ్ అనమాట. సో మనకి స్టెబిలైజేషన్ అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు కంపేర్ టు ప్రీవియస్. ఎందుకంటే ప్రీవియస్ సెన్సార్ IQ 11లో వచ్చేసి కేవలం 8 MP సెన్సార్ ఉండేది, బట్ దీంట్లో 50 MP చేశారు. సో శాంసంగ్ సెన్సార్ అయినప్పటికి కూడా మనకి చాలా అంటే చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఈ మాత్రం సెన్సార్ ఆ బడ్జెట్లో అంటే చెప్పుకోవచ్చు. అది 4K 60 FPS వరకు వీడియో లిమిట్లెస్గా అయితే ఇచ్చారు. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. సో అల్ట్రా వైడ్ వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్ 1080p 30 FPS ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా నుంచి మనకి వీడియో అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకు కొంచెం స్టేబుల్ ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుంది. సిరీస్ మనకి ఓకే పర్లేదు, నేను నడుస్తున్నా కూడా మనకి ఫుటేజ్ అయితే స్టేబుల్గా ఉందన్నమాట. సో షాడోస్ కూడా బాగానే తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అక్కడైతే బాగా బ్లర్ అయింది, అంటే లైక్ వైటిష్ అయిపోతుంది. సో మనకి షాడోస్ అంటే మనకి లైటింగ్ కంట్రోల్ అయితే బాగానే ఉంది. బట్ ఎంతైనా సరే ఫ్రంట్ కెమెరా వీటిల్లో యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు నా ఫేస్ డల్ అయిపోయింది, నా బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ చేస్తుంది. సో ఇదే వీటిలో ప్రాబ్లం. సో వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్లో ఫ్రంట్ కెమెరాని సెట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రంట్ అయితే యావరేజ్ కెమెరానే చల్తా.